ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం అసలు ఎలా జరిగింది? ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో రిపోర్ట్లో అసలు ఏముంది? ఫ్లైట్ టేక్ ఆఫ్ కు ముందు పైలట్లు కాక్పిట్లో అన్నీ సరిగ్గా చెక్ చేసుకోలేదా? ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్లపై ఎందుకు అనుమానాలు పెరుగుతున్నాయి? వాయిస్ రికార్డర్లో పైలట్స్ చివరిసారిగా అసలు ఏం మాట్లాడుకున్నారు? ఒక ప్రమాదం, ఎన్నో అనుమానాలు. డీకోడ్ చేద్దాం. ఒక్కసారి ఈ కాక్పిట్ లో ఉన్న ఈ ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్ ని చూడండి. కట్ ఆఫ్ బటన్ ఉంది, రన్ బటన్ ఉంది. ఏం జరిగిందో ఏమో తెలియదు. రన్వే పై స్పీడ్ గా ఫ్లైట్ బయలుదేరింది అనుకున్నట్లుగాని టేక్ ఆఫ్ అయింది. అప్పుడు పైలట్లకు ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్లు ఆఫ్ ఉన్నట్లు తెలిసింది. ఇది ఎందుకు ఆఫ్ చేశావని ఓ పైలట్ మరో పైలట్ ను అడిగిన వాయిస్ రికార్డ్ అయింది. తాను ఆఫ్ చేయలేదని మరో పైలట్ జవాబిచ్చారు. ఈ వాయిస్ కూడా కాక్పిట్ వాయిస్ రికార్డర్లో స్పష్టంగా రికార్డ్ అయింది. అంటే ఇంజిన్లకు ఇంధనం తీసుకెళ్లే స్విచ్ ఆఫ్ అవడంతోనే ప్రమాదం జరిగిందన్నది ప్రాథమిక నిర్ధారణ. అసలు ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్లు ఆఫ్ అయితే ఫ్లైట్ ఎలా టేక్ ఆఫ్ అయింది? ఇది మరో ప్రశ్న. ఎంతో కొంత ఫ్యూయల్ ఇంజిన్ లోకి అంతకు ముందే వెళ్లి ఉండొచ్చు కదా, అది టేక్ ఆఫ్ వరకు సరిపోయిందా అన్న చర్చ జరుగుతోంది. ఈ స్విచ్లు మళ్లీ ఆన్ చేసినప్పటికీ ఇంజిన్లు తేరుకోలేకపోయాయి. ఫ్లైట్ క్రాష్ అయింది. నిజానికి ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వెళ్లేటప్పుడే ఈ విమానంలో ఏసీ పనిచేయకపోవడం, సీట్ల ముందున్న స్క్రీన్లు ఆఫ్ అవడం, విమానం రెక్కల దగ్గర సమస్యలు, ఇలాంటివన్నీ ప్రయాణికులు గుర్తించారు. వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేశారు. సో క్రాష్ అయిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787కు ఒక సమస్య కాదు, సవాలక్ష అన్నది ఈ పరిస్థితులు అన్ని చూస్తే అర్థమయ్యే విషయం. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం టేకాఫ్ అయిన 32 సెకండ్లలోనే కూలిపోయింది. ఈ ప్రమాదంలో 260 మంది చనిపోయారు. 241 మంది విమానంలో ఉన్నవారు కాగా మరో 19 మంది మెడికల్ కాలేజ్ వారున్నారు. ఏదైనా ఫ్లైట్ క్రాష్ అంటే వాతావరణం బాగోలేక ఇంజన్లు చెడిపోవడం, టెక్నికల్ ఫెయిల్యూర్, పక్షులు ఢీకొనడం ఇలాంటి కారణాలుంటాయి. కానీ ఎయిర్ ఇండియా ప్రమాదంలో మాత్రం ఫ్యూయల్ స్విచ్లు టర్న్ ఆఫ్ అవడమే ఇప్పుడు అందరూ ఆశ్చర్యపోయే విషయం. అసలు ఇంజన్లు నడవడానికి కీలకమైన ఈ స్విచ్లు ఎందుకు ఆఫ్ అయ్యాయి అన్నది బిగ్ క్వశ్చన్. ఎందుకంటే టేక్ ఆఫ్ కు ముందు పైలట్లు అన్ని సరిచూసుకుంటారు. మరి ఈ విమానంలో స్విచ్లను జాగ్రత్తగా చూసుకోలేదా అన్న చర్చ జరుగుతోంది. పైలట్ కుండే 2 ఇంజన్లలో ఏదైనా ఒక ఇంజన్ లో మంటలు చెలరేగినా, సమస్యలు వచ్చినా పైలట్లు ఆ ఇంజన్ కు ఫ్యూయల్ సప్లై ఆఫ్ చేయడానికి కాక్పిట్ లో ఈ బటన్ ఉంటుంది. దీన్ని ఆఫ్ చేయడం ద్వారా మరో ఇంజన్ తో విమానం నడిపిస్తుంటారు. ఇది ఎమర్జెన్సీ సమయాల్లోనే గాల్లో ఉండగా ఉపయోగిస్తారు. ఇక ల్యాండింగ్ అయ్యాక ఆఫ్ చేస్తుంటారు. నిజానికి ఈ బటన్ సింపుల్ గా చేయి తగలగాని ఆఫ్ అయ్యే పరిస్థితి ఉండదు. కొద్దిపాటి బలం ఉపయోగిస్తేనే ఆన్ ఆఫ్ సాధ్యం. మరి అలాంటి స్విచ్ ఎందుకు ఆఫ్ అయింది? ఈ డౌట్ల చుట్టూ ఎంక్వైరీ కొనసాగుతుంది. ఏఏఐబి రిపోర్ట్ ప్రకారం టేకాఫ్ అయ్యాక ఏం జరిగిందో చూద్దాం. విమానం టేకాఫ్ అయిన 3 సెకండ్లలోనే 2 ఇంజన్లకు ఫ్యూయల్ సప్లై ఆగిపోయింది. కంట్రోల్ స్విచ్లు రన్ నుంచి కటాఫ్ లోకి మారాయి. దీనివల్ల ఇంజన్లు ఆగిపోయాయి. ఈ స్విచ్లు 1 సెకండ్ గ్యాప్ లోనే ఒకదాని తర్వాత ఒకటి ఆఫ్ అయ్యాయి. ఎందుకు ఇంధనాన్ని ఆఫ్ చేశావని ఒక పైలట్ అడిగితే నేను చేయలేదని ఇంకో పైలట్ జవాబివ్వడం కాక్పిట్ వాయిస్ రికార్డర్ లో గుర్తించారు. వెంటనే ఇంజన్లను తిరిగి ఆన్ చేసే ప్రయత్నం చేశారు. ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్లను మళ్లీ ఆన్ చేశారు. ఇక ఇంజన్ వెంటనే కొద్దిగా పనిచేయడం ప్రారంభించింది. కానీ రెండో ఇంజన్ పూర్తిగా పనిచేయలేదు. విమానం చాలా తక్కువ ఎత్తులో ఉండడం వల్ల ఇంజన్లు రీబూస్ట్ అవ్వడానికి టైం సరిపోలేదు. ఇది చాలా ఎత్తుకు వెళ్ళాక జరిగి ఉంటే పైలట్లకు టైం దొరికి ఉండేది. విమానం కిందకి ఒక్కసారిగా డౌన్ అయినా ఇంజన్లు మళ్లీ బూస్ట్ అయి పనిచేయడం ప్రారంభించి ఉండేవి. కానీ దురదృష్టవశాత్తు టేకాఫ్ అయిన 30 సెకండ్లలోనే అంతా జరిగిపోయింది. నిజానికి ఎయిర్ క్రాఫ్ట్ లో ఎమర్జెన్సీ పరిస్థితులు ఏర్పడితే, అంటే ఇంజన్లకు పవర్ అందకపోతే విమానంలో రామ్ ఎయిర్ టర్బైన్ అనే అత్యవసర ఎలక్ట్రిక్ సిస్టమ్ సొంతగా పనిచేస్తుంది. ఇది పనిచేయడం మొదలైందంటే విమానం ఇంజన్లకు పవర్ అందడం లేదని అర్థం. సో ఓవరాల్ గా ఫ్లైట్ గాలిలో 32 సెకండ్లు మాత్రమే ఉంది. టేకాఫ్ అయిన 0.9 నాటికల్ మైళ్ళ దూరంలో బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ పై కూలిపోయింది. పోనీ పైలట్లకు అనుభవం లేదా అనుకుంటే అది కూడా సమస్య కాదు. ప్రమాదానికి గురైన విమానాన్ని నడిపిన కెప్టెన్ సుమిత్ సబర్వాల్ కు 15,638 గంటల ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అందులో 8,596 గంటలు బోయింగ్ 787 పై ఉంది. ఫస్ట్ ఆఫీసర్ కుందర్ కు 3,403 గంటల అనుభవం ఉంది. అందులో 1,128 గంటలు డ్రీమ్ లైనర్ నడిపారు. ఇద్దరు విశ్రాంతి తీసుకుని మెడికల్ గా ఫిట్ ఉన్నారు. విమానం ఫ్లాప్ సెట్టింగ్, ల్యాండింగ్ గేర్, టేకాఫ్ కు సాధారణంగానే కనిపించాయి. ఇంధనంలో ఎలాంటి కలుషితం లేదు, రీఫిలింగ్ సరిగానే ఉందని తేలింది. పక్షులు ఢీకొట్టలేదు, వాతావరణ సమస్యలు కావు, అంతా బాగుంది.
కాక్పిట్ లోని గందరగోళం నెలకొంది. ఇది అసలు మ్యాటర్. అయితే ఏఏఐబి ఇచ్చిన రిపోర్ట్ ప్రాథమికమైంది, ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. బ్లాక్ బాక్స్ డేటా, విమాన భాగాలు, ఇతర సాక్ష్యాలు మరింత పరిశీలిస్తారు. ఫ్యూయల్ స్విచ్లు ఎందుకు కట్ ఆఫ్ అయ్యాయనేది స్పష్టంగా తెలియలేదు. ఈ స్విచ్లను ఆన్ ఆఫ్ చేయడం జాగ్రత్తగా చేయాల్సిన పని. దీనికి 2 దశల ప్రక్రియ ఉంటుందంటున్నారు. ఏ పైలట్ కూడా ఈ స్విచ్ ను ఆఫ్ చేయబోరని ఏవియేషన్ ఎక్స్పర్ట్స్ అంటున్నమాట.